నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే యెస్టర్‌డే సండే కదా! సండే మోస్ట్ ఆఫ్ టైమ్ మనం ఏంటంటే మూవీస్‌కెళ్ళడం కానీ, మూవీస్ చూడటం కానీ, ఇంట్లో వెరైటీ స్పెషల్స్ చేసుకోవడం గానీ అలా ఉంటుంది గదా! అయితే మాకేంటంటే ఇక్కడ అస్సాంలో సండే వచ్చేసి కొద్దిగా ప్రైజెస్ తక్కువుంటాయి వెజ్జీస్. రిమైనింగ్ టైమ్స్‌లో రూ. 10, రూ. 20 ఎక్స్‌ట్రాగా ఉంటాయి గదా! ఆ 10, 20 గూడా ఎందుకు ఎక్స్‌ట్రా పెట్టడం అని సండే మస్ట్ అండ్ షుడ్‌గా అందరూ షాపింగ్‌కయితే ఎళ్తారు. వెజ్ షాపింగ్‌కి. అయితే నేనేంటంటే యెస్టర్‌డే ఫెస్టివల్ కదా! న్యూ డ్రెసెస్ తీసుకుందాము. ప్లస్ అలాంగ్ విత్ వెజ్జీస్ కూడా తీసుకుందామని చెప్పేసి యెస్టర్‌డే బయటికెళ్ళాం. అయితే వెళ్ళినప్పుడు నార్మల్ షాప్స్‌కెందుకెళ్ళడము, స్టైల్ బజార్ అని కొద్దిగా క్వాలిటీ ఎందుకు, ప్రైజెస్ ఎందుకు బావున్నాయని చెప్పేసి స్టైల్ బజార్‌కయితే ఎళ్ళాము. ఎళ్తే అక్కడ తెలీదు మాకు ఫస్ట్ ఆఫర్ ఉంటుంది అని చెప్పేసి డ్రెసెస్ అయితే తీసుకున్నాము. నార్మల్‌గా మా హస్బెండ్‌కి ఒకటి తీసుకుందామని చెప్పేసి నేను ఆన్‌లైన్‌లో పెట్టుకుందామని చెప్పేసి అక్కడికెళ్ళాక తెలుసు కదా! ఒక లేడీస్‌కి ఎలా ఐ మీన్ డ్రెసెస్ చూస్తానే ఇది బావుంది, అది బావుంది అని చెప్పేసి అలా తీసుకున్నాను నేను కూడా. మొత్తం కలిసి 3500 సంథింగ్ అయిపోయింది. మా పేరెంట్స్ వచ్చేసి 3000 ఇచ్చారు నాకు. అంటే బట్టలు కొనుక్కోండి అని చెప్పేసి ఫెస్టివల్ కదా! అని చెప్పేసి. అయితే మా హస్బెండ్‌కేమో 2000లో కొనుక్కోండి. నీకేమో ఒక 1000లో తీసుకో అని చెప్పేసి చెప్పారు. అంటారు గదా! ముందొచ్చిన కొమ్ముల కన్నా వెనకలొచ్చిన చెవులు మిన్న అన్నట్టు. మా హస్బెండ్‌కేమో 2000 నాకేమో 1000 అని చెప్పేసి చెప్పారు. బట్ తను మాత్రము వద్దు నువ్వు తీసుకో నేను తీసుకుంటాను అని చెప్పేసి తను ఫస్ట్ చూసాడు. తనకి సైజ్ ఫిట్ కాలేదనమాట. అంటే తను జిమ్ చేస్తున్నాడు గదా! బాడీ నార్మల్‌గా ఉన్నా కూడా హ్యాండ్స్ వచ్చేసి ఎక్కువ లావుగా ఉంటాయి. డబుల్ ఎక్స్‌ఎల్ కావాలని జెప్పేసి సైజు దొరకలేదు. అది ఎక్సెల్‌లోనే ఉంది ఆ షర్ట్. అండ్ నెక్స్ట్ జిమ్‌వి బనియన్స్ ఉంటాయి గదా! అందులో ఎక్సెల్ కావాలని జూస్తే ఎల్ దొరికాయి. వద్దులే అని చెప్పేసి ఆ 2 హోమ్ డెలివరీ ఇచ్చాము. ఇంకా తను ఏం తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి సేమ్ ఇదే కలరు తనకి నేను ఎక్సెల్ తీసుకున్నా. తనకి డబుల్ ఎక్సెల్ ఇచ్చాననమాట. అండ్ ఇంకొకటి ఒకటన్నా తను తీసుకోవాలని చెప్పేసి మేబీ అవి ఆర్డర్‌వి వస్తాయో రావో మనకి తెలీదు. జస్ట్ వాళ్ళు నోట్ చేసుకున్నారు అంతే గదా! అని చెప్పేసి ఈ బ్లూ కలర్‌ది ఒకటి తీసుకొనొచ్చా. మేబీ ఇక్కడ చూడటానికి లుక్ అంత బాలేదు కానీ, తను వేసుకుంటే చాలా బాగా అనిపిచ్చింది నాకు. ఈ సమ్మర్‌కి ఇది బెటర్‌గా ఉంటుంది. మాకంటే అంత ఫుల్‌గా సమ్మర్ ఏం లేదు. కొద్దిగా ఉంది. బావుంటుంది అని చెప్పేసి తనకిది సజెస్ట్ చేసి ఇదే తీసుకున్నాను. నెక్స్ట్ నాకొచ్చేసి డైలీ యూజెస్‌కి బావుంటుందని చెప్పేసి తను ఫస్ట్ ఇది చూసాడు. అయితే నాకు దీనికన్నా ఇది బా నచ్చిందని చెప్పేసి 2 తీసుకొచ్చుకున్నాననమాట. ఇది 199 ఐ మీన్ 199 కొద్దిగా ప్రైస్ చూస్తే పర్లేదు. ఈ క్వాలిటీకి, ఈ దానికి పర్లేదు. నార్మల్‌గా బయట 250 ఇలా పెట్టి తీసుకునే దానికన్నా ఇక్కడ 199కి బావుంది. క్వాలిటీ గూడా బావుంది గదా! అని తీసుకున్నాం. నెక్స్ట్ మంత్ బర్త్‌డే వస్తుంది గదా! ఇంకొక పెయిర్ తీసుకో అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకొక పెయిర్ తీసుకున్నా. అంటే ఇది నార్మల్‌గా అంత హెవీది ఏం కాదు. సింపుల్‌గా నార్మల్‌గా టాప్ వచ్చి దాని కింద ప్యాంట్ వచ్చేటట్టు. ఈ టాప్ ప్లస్ ఈ ప్యాంట్ అనేది తీసుకున్నా. వైట్ కలర్ వచ్చింది దీని కింద మ్యాచింగ్‌కి. అండ్ ఈ టాప్ ఐ మీన్ ఈ టీ షర్ట్ కింద వైలెట్ కలర్ ఐ మీన్ ఇదే కలరు బావుంటుంది క్లాస్‌గా అని చెప్పేసి ప్యాంట్ వచ్చేసి ఈ కలర్‌లో తీసుకున్నా. వేసేసుకున్నాను నేను ఆల్రెడీ. యెస్టర్‌డే ఈవినింగే ఏసేసుకున్నాం ఇద్దరము. తనకి ఆఫీస్ ఉందని చెప్పేసి ఎళ్ళిపోయాడు. నేను ఇంకా స్నానం చేయలేదు కాబట్టి ఇలాగే ఉందనమాట. నెక్స్ట్ అంటే ఇవి కొన్న తర్వాత వాళ్ళు 8 సంథింగ్ సారీ 897 పాను 297కో సంథింగ్ ఇస్తారంటే, ఓకే. డిస్కౌంట్‌లో ఇస్తున్నారు గదా! తగ్గుతుంది గదా! ప్రైస్ అని చెప్పేసి, సరే ఓకే అని చెప్పేసి ఇది తీసేసుకున్నా. మా హస్బెండ్ ఏంటంటే, ఎందుకు ఊరికే ఉన్నాయి కదా ఇంట్లో, ఎందుకు మళ్ళీ మనకి ట్రాన్స్‌ఫర్‌లు అయిపోతుంటాయి. ఎందుకని చెప్పేసి తను ఆ! ఊ అన్నట్టు చేశాడు. బట్ నేనైతే వస్తుంది గదా! మంచిగా తక్కువ ప్రైస్‌కి క్వాలిటీదని చెప్పేసి తీసేసుకున్నా. అందులో ఈ పాన్ వచ్చేసిందనమాట. ఇది వచ్చేసి మనకి 24 సెంటీమీటర్స్ అనమాట. ఓకే. పర్లేదు. అక్కడే ఓపెన్ చేసి ఐ మీన్ ఇట్లా రఫ్ చేశా నెయిల్‌తో. ఎళ్తుందా ఏమన్నా అని చెప్పేసి చూస్తే ఏం లేదు. ఓకే. మంచి క్వాలిటీగానే ఉంది. ఓకే. 300 లోపల వస్తుంది గదా! అని తీసేసుకున్నా అనమాట. ఇలా మనకి బాగా అంటే ప్రై ఐ మీన్ పర్చేస్ చేసినప్పుడు ఇలా ఇచ్చినప్పుడు డిస్కౌంట్స్‌లో మనం ఏంటంటే ఇలా కాంప్లిమెంటరీగా ఏదన్నా ఇస్తున్నారంటే నెక్స్ట్ టైమ్ గూడా మనకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది.
డెఫినెట్‌గా మళ్ళీ నెక్స్ట్ టైమ్ అయితే వెళ్తాము. ఈసారి ట్రాలీ బ్యాగే తీసుకొనొచ్చేస్తాను. నెక్స్ట్ టైమ్ అంటే మేబీ లీవ్ ప్లాన్ ఏసినప్పుడు అలా ఇంటి వాళ్ళకి, డ్రెసెస్‌కి అలా తీసుకోవడానికని చెప్పేసి అప్పుడు డెఫినెట్‌గా ఎళ్తా. ట్రాలీ బ్యాగ్ తీసుకొనొచ్చి అదే ట్రాలీ బ్యాగ్‌లో లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాననమాట. అండ్ మళ్ళీ ఇంకా రిమైనింగ్ వెజ్జీస్‌కి అందుకు వెళ్ళాము. విశాల్ మార్ట్‌కెళ్ళాము కదా! నిన్నంతా ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను. అంటే ఇన్‌లే